వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆకివీడికి సంబంధించి రామాలయానికి పర్మిషన్స్ అన్నీ వచ్చేసాయి. కోర్టు ఆల్రెడీ ఏవైతే పిటిషన్స్ వేశారో వాటిని డిస్మిస్ చేశారు. అండ్ ఇక ఆలయ నిర్మాణం రేపు 3వ తారీఖు, ముందుగా క్షమించాలి, నిన్న 4వ తేదీ అని చెప్పడం జరిగింది. కానీ 3వ తారీఖునే ఉదయం 7:14 రామాలయ శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే దీనికంటే ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అని చెప్పి ఈ ఓవరాల్ ఎంటైర్ దీనికి సంబంధించి చెప్తున్నారంటే, ఇప్పటికీ ఇంకా ఈ పిటిషన్లు వేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి దీంట్లో ఏంటి వీళ్ళ సంగతి అన్నటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, సో దీంట్లో అన్నవరపు కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజుని ఆయన్ని చాలా అనుచిత పదాలతోటి ఒరేయ్ అంటూ, నువ్వు చీకట్లో కూల్చింది మా మాలల గ్రామ దేవత గొంతేనమ్మ గుడిని కాదు, పరోక్షంగా అంటూ ఏదో పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇచ్చేటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి వాళ్ళు ప్లస్ ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు అది కూడా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. అది గొంతేనమ్మ గుడి కాదు, రామాలయం. ఆకివీడు మున్సిపాలిటీ అధికారుల వద్ద ఉన్న ప్రభుత్వ 1932 నాటి ఆర్ఎస్ఆర్ రికార్డుల ప్రకారం ఆ స్థలంలో రామాలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని అధికారికంగా ధృవీకరించబడింది. ఇది బ్రిటిష్ కాలం నుండి కూడా రామాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యి ఉంది. దీని ఆధారంగానే ఇటీవల ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్ ఆ పాత రామాలయాన్ని పునర్నిర్మించడానికి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అంత ఈజీగా రికార్డ్ ఆధారాలు లేకుండా ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ వ్యతిరేక పనులు ఆయన చేయరు. ఇక గొంతేనమ్మ ఆలయం స్థానిక దళిత సామాజిక వర్గాల కథనం ప్రకారం ఇది 1920 నుండి ఒక ఛత్రం అంటే సత్రంగా ఉండేది అనేది చెప్తున్నారు. అక్కడ ఆ వర్గానికి చెందిన కులదైవం గొంతేనమ్మ విగ్రహం ఉండేదని, తరతరాలుగా అక్కడ జాతరలు నిర్వహించేవారు అని చెప్తున్నారు. కానీ పెదపేట ప్రజలు చెప్తున్నది శుద్ధ అబద్ధం. గొంతేనమ్మకు విగ్రహం అనేది ఉండదు. రామాలయ గుడి ఆవరణలోనే సంవత్సరానికి ఒకసారి నంది విగ్రహాన్ని మట్టితో తయారు చేసి ఆ నంది విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి చివరికి చెరువులో కాలువల్లో నిమజ్జనం చేస్తారు. అట్లా తద్ది అయిపోయాక 3వ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగని ఎలా నిర్వహించుకునేవారో అలాగే ఇక్కడ కూడా చేసేవారు వాళ్ళు. అయితే కాలం మారే కొద్దీ దళితులు మత మార్పిడులకి గురై క్రైస్తవ మతాన్ని పుచ్చుకుని తమ ఇంటి దేవత అయిన గొంతేనమ్మ జాతర చేయడానికి క్రమంగా తగ్గించారు. కారణం, బైబిల్లో అన్ని దేవతలను పూజించడం మహాపాపం అని చెప్తుంది కాబట్టి అవసరమైతే అన్ని దేవతల విగ్రహాలని ధ్వంసం చేయాలని, బొట్టు పూలు గాజులు ధరించకూడదని మతం మారిన వారికి చెప్పడం జరుగుతుంది. మతం మారిన దళితులు రామాలయాన్ని దర్శించుకోవడం, గొంతేనమ్మ కులదేవతను పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు తమ కులదేవత గొంతేనమ్మ ఉత్సవాలు జరిపేవారు కాబట్టి అదృష్టం కొద్దీ ఆ రామాలయాన్ని ధ్వంసం చేయడానికి సాహసించలేకపోయారు. ఆకివీడు పెదపేటలో 99% దళితులు మతం మారారు కాబట్టి గొంతేనమ్మ జాతర వేడుకలు క్రమంగా అటకెక్కించారు. గుడివైపు చూడడం కూడా మానేయడం ద్వారా గుడిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇలా చుట్టుపక్కల ఎక్కువ మొత్తంలో దళితులు ఉండడం, ఆ రామాలయాన్ని మిగతా వర్గాలు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆ గుడి లోపల బయట చెత్త కుప్పగా మారింది. కాదు, చెత్త కుప్పగా మార్చేశారు. ధూపదీప నైవేద్యాలు పెట్టేవారు కరువయ్యారు. చెత్త కుప్పగా మారిన దేవాలయాన్ని సాక్షి పత్రిక RRRని దెప్పి పొడుస్తూ న్యూస్ రాయడం, దాన్ని వైసీపీ కార్యకర్తలు విరివిగా ట్రోల్ చేయడం ద్వారా ఆయన రంగంలోకి దిగారు. ఆయన రంగంలోకి దిగిన వెంటనే మిగతా వాళ్ళు ఆయన ఇరుకుని పెట్టాలని కుట్ర పన్నిన చాలామంది దళితుల్ని రెచ్చగొట్టారు. ఇక్కడ పెదపాడుపేటలో చుట్టుపక్కల హిందువులు ఎవరు లేరు కాబట్టి దేవాలయాన్ని క్లీన్ చేయడానికి, పూజలు నిర్వహించడానికి మేము ఒప్పుకోమని వందల సంఖ్యలో దళిత ప్రజలు రామాలయంలో పూజలు జరగకుండా అడ్డుకొని RRRపై సైతం దాడికి ప్రయత్నించడం, అలాగే జనసేన కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేయడం వల్ల జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆకివీడు ఘటన సంచలనం సృష్టించింది. దీని తర్వాత 57 మంది దళితులను అరెస్ట్ చేయడం ద్వారా మతం మారిన దళితులకు జ్ఞానోదయం అయ్యి ఇదంతా దాడికి కుట్ర పన్నింది పాస్టర్ ఇస్మాయిల్ అనే నిజాన్ని వీడియో రూపంలో కూడా చెప్పారు. కానీ అప్పటికే దాడి చేసిన క్రైస్తవ ముఠాన్ని రిమాండ్కి తరలించడం ద్వారా పెద్ద ఎత్తున అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కట్టడి చేశారు. ఇప్పుడు వచ్చి గొంతేనమ్మ మా కులదేవత అంటున్నారు. కానీ మీ కులదేవత దశాబ్దాలుగా ఎందుకు గాలికి వదిలేశారు? మీ కులదేవత గుడిని ఎందుకు చెత్త కుప్పగా మార్చారు? మీ కులదేవత మీద అంత ప్రేమ ఉంటే గుడిని శిథిలావస్థకి ఎందుకు దిగదార్చారు? మీకు సడన్గా గొంతేనమ్మ దేవత ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు వచ్చింది అంటే అక్కడ రామాలయం నిర్మిస్తే మీ మత మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి, చుట్టుపక్కల ఇంకో 2, 3 చర్చిలు నిర్మించలేరు కాబట్టి, మీ మిషనరీ తెలివి అర్థం చేసుకోలేని భావదారిద్ర్యంలో ఎవరు లేరు. ఇప్పుడు ఒకవేళ గొంతేనమ్మ గుడి కట్టిన ఒక్కడు కూడా ఆ గుడిలో పూజ చేయరు. కావాలని దళితులను పిచ్చోళ్ళని చేస్తున్నారు ఆ పాస్టర్లు. కొంతమంది పాస్టర్ల కుట్రలు తెలుసుకొని పాస్టర్ ఇస్మాయిల్ గారిని ప్రశ్నిస్తూ వీడియోలు కూడా పెడుతున్నారు. ఇకనైనా మీరు కాస్త చెక్ చేసుకోండి అంటూ నర్సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ హిస్టరీని అక్కడి నుంచి అందిస్తున్నారు. అది ఒకటి. అయితే ఆఫ్టర్ దట్ టైటిల్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ అది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి చాలా క్లియర్ కట్గా ఈ గొంతేనమ్మ గుడికి సంబంధించి అయినా లేదా ఆకివీడు రామాలయానికైనా ఈ నెరేటివ్ ఉగ్రవాదం అనేది
దేనికి వస్తోంది, అది ఎంతవరకు నిజం, నిజంగా దీని ఒక నెరేటివ్ ఉగ్రవాదంగా చూడాలా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి కానీ ఆ ఆలయం గురించి కావాలని వాళ్ళే అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి ఆయన రాజుగారు ఒక ఆయన సుబ్రహ్మణ్య రాజు గారు ఎవరు ఉన్నారు, అల్లూరు సుబ్రహ్మణ్య రాజు గారు ఆ వీడియో తీసి ఎలా ఉంది, చెత్తలో కూరుకుపోయినటువంటి ఆలయం ఎలా ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా చూపించిన తర్వాత ఆల్ ద సడన్ రఘురామకృష్ణరాజు గారు అక్కడికి చూడడానికి వెళ్ళడం ఏంటి, వెళ్ళిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకురావడానికి ఆ తర్వాత కోర్టుల్లో సైతం పోరాటం చేస్తూ తప్పుడు ఆధారాలు, తప్పుడు ఆరోపణలు, రిట్ పిటిషన్లు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, లార్జర్ పబ్లిక్ అన్నటువంటి ఒక పాయింట్ తోటి వీళ్ళు చెప్తున్నది ఇది నిజంగానే నెరేటివ్ ఉగ్రవాదమా. దీనికి సంబంధించి ఇంకొక అభిప్రాయం, ఆకివీడు పెదపేటలో ఏళ్లుగా ఉన్న రామాలయం కళ్ళ ముందే శిథిలమైపడి ఉంటే ఎవరు రాలేదు, ఎవరికి చట్టం గుర్తుకు రాలేదు, ఎవరికి సామరస్యం గుర్తుకు రాలేదు. స్థానికులు ముందుకొచ్చి పునర్నిర్మాణం మొదలుపెట్టారు. అక్కడికి రఘురామకృష్ణరాజు వచ్చారు. కానీ పునర్నిర్మాణం మొదలవగానే ఒక్కసారిగా ఆ సిస్టమ్ మేల్కొంది. అనధికార నిర్మాణం, ప్రభుత్వ భూమి, కోర్టు పిటిషన్ అనే అదే సెకండ్లో 3 అడ్డంకులు. కానీ అదే సమయంలో నగర పంచాయతీ మున్సిపల్ ఏకగ్రీవంగా అనుమతి కూడా ఇచ్చింది, అధికారిక తీర్మానం. ఇంకోవైపు అనుమతి లేదు అనే వాదన. ఇది గందరగోళం కాదు, ఇది ఖచ్చితంగా సెట్ చేసినటువంటి ఒక నెరేటివ్ క్లాష్. ఒకే స్థలం మీద 2 కథలు నెడుతున్నారు. రామాలయం లేదు, గొంతెనమ్మ ఆలయం ఉంది. 1930 నుంచి రికార్డ్స్ ఉన్న కరెంటు బిల్లులు రామాలయం పేరుతో వస్తున్న, కనబడుతున్న గుడిని రికార్డుల్లో ఉన్న చరిత్రని లేదు అని చెప్పడం ఇది తప్పు కాదు, ఇది డైరెక్ట్ నెరేటివ్ ఉగ్రవాదం అంటున్నారు. ఇంకో లేయర్ మత సామరస్య భంగం. ఎందుకంటే అక్కడ క్రైస్తవ జనాభా ఎక్కువట. అంటే స్పష్టంగా చెప్పాలంటే మీరు ఎక్కువైతే మేము తగ్గాలా, మీ సంఖ్య పెరిగితే మా దేవుడికి చోటు ఉండదా. ఇదే లాజిక్ అయితే హిందూ ఏరియాలో ఉన్న చర్చిలు, మసీదులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ సామరస్యం సమస్య కాదు, ఇక్కడే ఎందుకు సమస్య. ఇది యాదృచ్ఛికం కాదు. ముందు చిన్న ప్రార్థనలు, తర్వాత స్థలం ఫిక్స్, చివరికి నిర్మాణం. ఈ ప్యాటర్న్ ఎవరైనా ప్రశ్నిస్తే సామరస్యం అనే పదంతో కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు అదే స్థలంలో రామాలయం పునర్నిర్మాణం మొదలు పెడితే లీగల్ ప్రెషర్, సామాజికంగా ప్రెషర్, నెరేటివ్ ప్రెషర్ 3 వైపులా చుట్టేస్తున్నారు. ఇంకా విచిత్రం, శిథిలంగా ఉన్నప్పుడు రామాలయం పట్టించుకోరా అని రాసినటువంటి పత్రికలే ఇప్పుడు గోడలు లేస్తుంటే వివాదం అంటూ ఓవర్ నైట్ యాక్టివ్ అయిపోయారు. ఇది ఆపడం కోసం కాదు, ఇది కంట్రోల్ కోసం. ఈ కేసులో రఘురామకృష్ణరాజు స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి అందుకే విషయం బయటకు వచ్చింది, అందుకే కథ మళ్ళీ తిరగడం మొదలైంది. లేకపోతే ఇది కూడా నిశ్శబ్దంగా మరొక చరిత్రలోంచి మాయం చేసిన స్థలం కింద మిగిలిపోయేది. ఇది ఆకివీడు మాత్రమే కాదు, ఇది ఒక నమూనా. ఇక్కడ జరిగేది రేపు ఎక్కడైనా రిపీట్ అవుతుంది. నీకు కనిపిస్తున్నది గోడలు కాదు, ఒక నెరేటివ్ ఎలా నిర్మించబడుతోందో లైవ్ ఉదాహరణ. నీ మౌనం వాళ్ళకి గ్రీన్ సిగ్నల్. అందుకే దీని అనేది ఇది ఒక నెరేటివ్ ఉగ్రవాదం అని చెప్పి అంటున్నారు. సరే, ఈ ఉగ్రవాదం అనేటువంటి పదానికి నేను వ్యతిరేకం అయినప్పటికీ, ఎస్పెషల్లీ ఈ విషయంలో మాట్లాడినప్పుడు సిస్టమ్ ప్రకారం 1930 నుంచి కూడా రికార్డ్స్ అనేవి ఉన్నాయి. రామాలయం కింద ఉంది. సరే, కాలక్రమేణా మధ్యలో ప్రలోభాలకు లొంగారా, లేదంటే భయంతోట, లేదంటే ఇంకో దాంతోట, భక్తిభావంతో క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. ఫైన్, అది కూడా ఓకే. కానీ ఇప్పటికీ అక్కడ దీనికి సంబంధించి ఎవరన్నా వెళ్ళి, ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు కాకపోతే నాలాంటి వాడు ఎవరన్నా వెళ్ళి, మీలాంటి వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా SC ST అట్రాసిటీ కేసు పెట్టేవాళ్ళు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అండ్ మనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు నిజ క్రైస్తవులు, ఎవరు కన్వర్టెడ్, ఇది కూడా కావాలి కదా. ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు అనేవి అనుభవిస్తున్నారు కాబట్టి, వాళ్ళకంటూ ఆ పవర్ అనేది వాళ్ళకి ఒకటి ఉంది కాబట్టి. సో ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు. మరి అలా అన్నప్పుడు మొత్తం అందరం మేమే ఉన్నాము అన్న దగ్గర రామాలయమే వద్దు అంటే, మరి అసలు ఎక్కువ సంఖ్య కూడా లేనటువంటి ప్రాంతాల్లో 1కి 10 చర్చిలు. బాపట్లలో ఎస్పెషల్లీ లాస్ట్ టైం గుంటూరు బాపట్లలో చూసినప్పుడు స్టాటిస్టిక్స్, ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనాభా 100 మంది, కానీ చర్చిలు మాత్రం 26 చర్చిల్లో 100 మంది జనాభానా. మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా గవర్నమెంట్ ఏ విధంగా జీతాలు ఇస్తుందో ఇది అనేది. మరి దాంట్లో ఒక నెరేటివ్ అనేది నడిపిస్తోంది. దాన్నే ఇక్కడ వీళ్ళేమో ఉగ్రవాదం అంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగానే ప్రయత్నాలు చేయడానికి వీళ్ళు ఒకటవుతున్నారు అనేది మాత్రం బయట చెప్తున్నటువంటి ఇంకొక మాట. ఏదేమైనప్పటికీ ఇది ఎంతవరకు నిజం అన్న దగ్గర ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారమే దీన్ని అడ్డుకోవడానికి చూస్తున్నారు, ఇంకోటి కానే కాదు అనేది ఒక పాయింట్ తెలుస్తోంది. సెకండ్, టార్గెట్ రఘురామకృష్ణరాజు చేయడం, అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తేలాగా, మత ఘర్షణలు జరిగేలాగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఇంకొంతమంది వెనక నుంచి చేస్తున్నారు. అధికారికంగా రికార్డ్స్ ఉన్నాయి, బిల్లు కడుతున్నారు, కోర్టు కూడా దాన్ని గమనించింది. సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గరికి వెళ్ళారు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ డిస్మిస్ అయిపోయింది, మొత్తానికి కంప్లీట్ డిస్మిస్ అయిపోయింది. సో అక్కడ ఆధారాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకి విజయం వరించింది. రేపు నిర్మాణం జరిగి తీరుతుంది.
అప్పుడు అడ్డుకోవడానికి ఏముంది? సో సంయమనంగా సామరస్యపూర్వకంగా ఉండాలి అనుకుంటే ఎవరి గౌరవాలు వారు గౌరవించాలి, ఇతర గౌరవాలను కూడా గౌరవించాలి, కించపరచకూడదు. లేదు మేము కించపరుస్తాం, మీ అసలు మీకు సంబంధించి ఏమీ లేదు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఏదేమైనప్పటికీ శంకుస్థాపనకి అయితే లైన్ క్లియర్ అయిపోయింది. రేపు 3వ తేదీ జరుగుతుంది. మరి ఈ ఆన్సర్స్ తోటన్నా వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అని మిత్రులు విశ్వ గారు కావచ్చు, లేదు అంటే నర్సింగ్ గారు కావచ్చు, అందరూ కూడా అడుగుతున్నారు. చూద్దాం 3వ తేదీన అంగరంగ వైభవంగా ఏం జరుగుతుంది, లేదు వీళ్ళు ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా జడ శ్రవణ్ కుమార్ అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.